షలోం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాటను మనకు తెలియజేస్తున్నాడు. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. ఎంత చక్కని మాట చూడండి. దేవుని రాజ్యము మాటలతో కాదు, శక్తితోనే ఉన్నది. దేవుని రాజ్యం అంటే శక్తి, అవి మాటలు కాదు. మాటల్లో వర్ణించలేనిది, అది శక్తితో మాత్రమే చూపగలిగేది. ఎందుకంటే ప్రియులారా, మరి ఈ శక్తి, దేవుని రాజ్యము శక్తి అనుకున్నాం కదండి, మాటలు కాదు, ఒక శక్తి అనుకున్నాం కదా. మరి ఆ బలం ఏంటి అని చూస్తే కనుక, దేవుని రాజ్యంకు సంబంధించిన ఆ శక్తి దేని వల్ల వస్తుందని చూస్తే కనుక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలనంత బలము కలవై ఉన్నవి. ఇవి శరీర సంబంధమైనవి కావు, అవి ఆత్మ సంబంధమైనవి. అంటే దేవుని ఎదుట దుర్గమనగా కోట, ఎత్తైన స్థలముగాను, పడద్రోయ జాలనంత బలము కలవి. కాబట్టి ఈ యొక్క శరీర సంబంధమైన ఆలోచనలు కాదు దేవుని యొక్క రాజ్యం అంటే. ఆత్మ సంబంధమైన బలము, శక్తి, ఆత్మ సంబంధమైన ఆలోచనలు. ఎందుకంటే ప్రియులరా, తండ్రి అయిన దేవుడు చెబుతూ, ఇది పరలోక రాజ్యము దేనికి సంబంధించి చెప్తున్నాడు? శక్తి. అదొక శక్తి. ఎవరైతే ఆ యొక్క పరిశుద్ధాత్మ అనే శక్తిని పొందుకుంటారో, వారిలో ఉన్న ఆ యొక్క నిగూఢమైన శక్తిని, మరి దేవుని యొక్క శక్తిని మనం గ్రహించగలిగే మనకి ఆ యొక్క అలసుబాటు కలుగుతుంది. పరిశుద్ధాత్మను కలిగి ఉండే వాళ్ళకి దేవుని శక్తి ఏంటో తెలుస్తుంది అనేది నా మాటల ఉద్దేశము. అయితే ప్రియులారా, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం అంటాడు కదా, మీ విశ్వాసం మనుషుల జ్ఞానంను ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెను. చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్న మాట. మీ విశ్వాసము, మనము కలిగి ఉన్న విశ్వాసము మనుషుల జ్ఞానమును బట్టి ఉండకూడదు, లేకపోతే ఎవరో దైవ సేవకుడు చెప్పిన మాటలు బట్టి కాదు. అది మనము దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండాలి. అఫ్ కోర్స్ దేవుని యొక్క రాజ్యం గురించి అనేక మరి వర్తమానాలు బైబిల్ గ్రంథం చెప్తూ ఉంటారు. కానీ మొట్టమొదటిగా మనం కలిగి ఉండవలసింది ఏంటంటే, దేవుని యొక్క రాజ్యం గురించిన దేవుని శక్తిని ఆధారం చేసుకుండాలని ఇక్కడ భక్తుడిని పౌలు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని రాజ్యం అంటే భోజనము పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునైనది. ఇక్కడ దేవుని రాజ్యం గురించి చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా దేవుని రాజ్యం మాటలతో కాదు, శక్తి. అది పరిశుద్ధాత్మ శక్తి. తండ్రి అయిన దేవుని మనం ఆరాధిస్తూ స్తుతిస్తూ ఎప్పుడైతే మనము ఆయనకు అర్పణగా చేసుకున్నామో, ఇంకా ఆయనే ఆధారము, ఆయనే మనకు బలము, ఆయన తప్ప వేరొక ఆధారం లేదని చెప్తూ ఎప్పుడైతే ఆయనకు సరెండర్ అయిపోతామో, ఆ యొక్క శక్తిని మనము పొందుకొనగలము. ఆ యొక్క శక్తిని మనల్ని నడిపిస్తుంది. ఎంత చక్కని మాట చూడండి. మీ విశ్వాసము మనుషుల జ్ఞానం ఆధారం చేసుకునక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండాలి. కాబట్టి మనమందరం కూడా మన యొక్క విశ్వాసాన్ని దేవుని యందలి శక్తిని ఆధారం చేసుకుందాం. మనుషుల మాటలు మనల్ని ఏమీ చేయకూడదు. మనుషుల మాటలు మన నిరీక్షణను, మన విశ్వాసమును పడద్రోయకూడదు. ఎందుకంటే మన యొక్క విశ్వాసం దేవుని శక్తిని బట్టి మాత్రమే ఉండాలి. అనేకసార్లు చెప్తున్న సాక్ష్యాలు, అనేక మంది మరి దైవ సేవకులు దేవుని శక్తిని గురించి చెప్తున్న మాటలు, అవి మనల్ని ప్రభావితం చేయాలి తప్ప ఈ లోక సంబంధమైన మాటలు మనల్ని కదిలించకూడదు. కాబట్టి అటు రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగిన శక్తిని పొందుకొని దేవుని నీతి మూలంగా జీవనాటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.